చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎండాకాలంలో అలా మెల్లిగా చీకటి కాగానే కొద్దిగా తినేసి ఇంటి ముందు వాకిట్లో దుప్పట్లు పరిచేసి చల్లగా గాలికి పడుకొని దయ్యాల కథలు చెప్పుకుంటూ ఉంటే ఆ మజానే వేరు. లాస్ట్ ఎవడు పడుకుంటాడో వాళ్ళని దయ్యం ఎత్తుకుపోద్ది. అలా అందరూ పడుకుండిపోయాక ఎంత బాగుండేదో. కానీ అదేందో అండి, నేను మాత్రం చుక్కల్ని చూస్తూ ఉండిపోయేవాడిని. అప్పుడు పుట్టిన క్యూరియాసిటీ అండి. అక్కడ ఏమున్నాయి, ఎవరుంటారు, మనలాగా ఇంకా ఎవరన్నా ఉన్నారా, అలా ఊహల్లో బ్రతికేసేవాడిని. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన మానవులకి తెలిసిన ఆ ఘోరంత గురించి. స్పేస్ అంటే వాక్యూమ్. వాక్యూమ్ అంటే తెలుగులో శూన్యం. ఇప్పుడు మీరు ఉన్న చోటు నుండి స్ట్రైట్గా పైకి 100 కిలోమీటర్లు ట్రావెల్ చేశారనుకోండి, స్పేస్ వస్తుంది. స్పేస్లో ఎయిర్ ఉండదు, సౌండ్ ఉండదు, ఆక్సిజన్ ఉండదు. స్పేస్లో ప్రెషర్ ఆల్మోస్ట్ జీరో. స్పేస్ సూట్ లేకుండా వెళ్తే 15 సెకండ్స్లో మీరు అన్కాన్షియస్ అయిపోతారు కాబట్టి పెయిన్ ఫీల్ అవ్వరు. ఆక్సిజన్ లేక లంగ్స్లో విజన్ బ్లర్ అవుతుంది, బాడీ ఉబ్బిపోతుంది కానీ పేలదు. ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ కావాలి అంటే కమెంట్ చేయండి. అలాగే 1 to 2 మినిట్స్లో చనిపోతారు. స్పేస్లో మనం కనుక్కున్న ఆల్మోస్ట్ ప్రెషర్ -270 degrees సెల్సియస్. మన స్పేస్ ప్రతి సెకండ్స్ 1000 రెట్లు పెరుగుతూనే ఉంటుంది. మనం చూసే ప్రతి నక్షత్రం కాలుతున్న బంతుల్లాంటివి. ఈవెన్ మన భూమి కన్నా 1000 రెట్లు పెద్దవి కూడా ఉన్నాయి. మన సూర్యుడు చాలా చిన్నవాడు. అండ్ బ్లాక్ హోల్స్ అనేవి ఒక కొలాప్స్డ్ నక్షత్రాలు. నక్షత్రాలలో న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది. ఈ ఫ్యూజన్ జరగాలి అంటే ఫ్యూయల్ కావాలి. ఆ ఫ్యూయల్తోనే న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. కానీ ఒకరోజు ఫ్యూయల్ అయిపోతుంది. ఫ్యూయల్ లేకుండా ఎనర్జీ ప్రొడ్యూస్ కాదు. సో గ్రావిటీ ఎక్కువైపోతుంది. సో దాని లోపల అదే పడిపోతుంది. అదే బ్లాక్ హోల్ అంటే. ఒక స్టార్ ఫామ్ అయిన తర్వాత దానిపైన ఎక్స్ట్రా డస్ట్ అండ్ గ్యాస్ రెండూ కలిసి ఒక మట్టిలాగా ఫామ్ అవుతుంది. అలా మెల్లిగా ఒక ప్లానెట్ ఫామ్ అవుతుంది. అలా ఒక మిగిలిపోయిన ప్లానెటే మన ఎర్త్ కూడా. బట్ ఇక్కడ మన లక్ ఏంటి అంటే మనకిక్కడ నీరు అండ్ జీవించడానికి సరిపడా టెంపరేచర్ ఉండటం. స్పేస్ అనేది ఖాళీ కాదు. గ్రావిటీ ఎప్పుడు స్పేస్ని బెండ్ చేస్తూనే ఉంటుంది. మనం స్టార్ డస్ట్తో తయారు చేయబడ్డాం. స్టార్ డస్ట్ అంటే స్టార్ యొక్క డస్ట్. మనలో ఉండే ప్రతి ఆటం అంటే అణువు, లైక్ కార్బన్, ఆక్సిజన్, కాల్షియం ఆల్రెడీ ఒక స్టార్ డస్ట్ నుంచి వచ్చినవే. లిటరల్లీ మనం 1000 కోట్ల స్టార్ నుండి వచ్చిన వాళ్ళమే. మనకు ఇంకా యూనివర్స్ ఎలా స్టార్ట్ అయిందో తెలీదు. డార్క్ మ్యాటర్ అంటే ఏంటో తెలీదు. బ్లాక్ హోల్లో ఏం జరుగుతుందో తెలీదు. వేరే దగ్గర లైఫ్ ఉందో లేదో తెలీదు. స్పేస్ అంటే చాలా వరకు మిస్టరీగానే ఉండిపోయింది. మీరు చెప్పండి నెక్స్ట్ టాపిక్ దేని గురించి చేద్దామని. స్పేస్ టాపిక్లో ఇంకా డీప్గా వెళ్దామా, లేదా డీప్ డౌన్ ఓషన్లో ఏముందో ఆ టాపిక్ చేద్దామా? ఇట్లు మీ పవన్ ఎక్స్ప్లెయిన్స్. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.